వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రామ్ చరణ్ ఫ్యాన్స్కి కొంత బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎంతటికా బ్యాడ్ న్యూస్గా ఏంటి, అసలు నిజంగా మీకు బ్యాడ్ న్యూసా కాదనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా రామ్ చరణ్ గారు 17వ సినిమా అప్డేట్కి సంబంధించి ఫ్యాన్స్కి ఇక్కడ వెయిటింగ్ తప్పదా? వస్తుంది వస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఫ్యాన్స్కు కాస్త నిరీక్షణ తప్పదా? అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది మిశ్రమ వార్తేనా? ఒక పక్క భారీ ప్రాజెక్టులు హంగామా, మరో పక్క పట్టాలెక్కడానికి పట్టే సమయం. అసలు విషయం ఏంటంటే సుకుమారు మ్యాజిక్ లేట్ అయినా సరే లేటెస్ట్‌గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రంగస్థలంతో రికార్డు తిరగరాసినటువంటి కాంబినేషన్ కూడా ఇది. ముఖ్యంగా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషను రంగస్థలంలో ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని తిరిగి రాయడానికి ఈ కాంబినేషన్ మరోసారి మళ్ళీ సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతుంది. అదే మన సుకుమారు, అలాగే రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్టు ఆర్‌సి-17. అంటే సుకుమార్ అంటేనే ముందుగా మనందరం ఏమనుకుంటామంటే లెక్కల మాస్టర్ అని మనందరికీ తెలుసు. ఆయన స్క్రిప్ట్ అంటే పక్కాగా ఉండాలి. మాస్టర్ ప్లాన్‌తో ఉండాలి. అందుకే ప్రీ ప్రొడక్షన్స్ కోసం మరింత టైం కావాలనుకుంటారు మన క్రియేటివ్ జీనియస్. తాజాగా సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే ఈ సినిమా షూటింగు 2026 సెకండ్ హాఫ్ అంటే జూలై తర్వాత సెప్టెంబర్ మధ్యలో మొదలయ్యేటువంటి ఛాన్స్ ఉందట. ఇక్కడ కొత్త లుక్కు, కొత్త షాకు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్యాప్‌లో చరణ్ ఊరికే కూర్చుంటారా? అస్సలు లేదు. సుకుమార్ సినిమాలో హీరో బాడీ లాంగ్వేజ్ మారాలి. హెయిర్ స్టైల్ అదిరిపోవాలి. అలాగే మునుపెన్నడూ చూడనటువంటి మాస్ అండ్ క్లాస్ లుక్‌లో కోసం చరణ్ భారీ కసరత్తులు కూడా చేశారట. రామ్ చరణ్ కొత్తగా చూపించేందుకు సుకుమార్ చేస్తున్నటువంటి స్కెచ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సునామీ సృష్టించబోతుంది. భారీ ప్రకంపనలు కూడా సృష్టించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ గ్యాప్‌లో ఏం జరుగుతుంది? షూటింగ్ ఆలస్యం అయితే మెగా పవర్ స్టార్ ఖాళీగా ఉండరు కదా! ఒకవైపు పెద్ద సినిమా పనులు జరుగుతుండగానే మరోవైపు యంగ్ డైరెక్టర్ కథలు వింటున్నారు. అందరూ ఎదురు చూస్తున్నటువంటి బాలీవుడ్ ఎంట్రీ పైన కూడా చర్చలైతే జరుగుతున్నాయట. ఒక స్టార్ డైరెక్టర్ చరణ్ కోసం క్యూలో ఉన్నారని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి పెద్ది తర్వాత చరణ్ నుంచి మరో మాస్ క్లాస్ అంటే మాసు క్లాసిక్ చూడాలంటే మెగా ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాల్సిందే. ఆలస్యంగా వచ్చినా సరే అద్భుతంగా రావడం మెగా పవర్ స్టార్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి సుకుమార్ మేకింగు, చరణ్ యాక్టింగ్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ ఒక సునామీ సృష్టించడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందా లేదా అనే దానికి సంబంధించి ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కావచ్చు, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన మెగా ఫ్యాన్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.